షలోం ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములను సమాధానం కలుగును గాక. దిస్ ఇస్ నేమ్య ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. చాలా మంది నాకు మెసేజ్ పెడతా ఉంటున్నారు, బ్రదర్ ఎలా ఉన్నారు, ఏంటి అంత ఓకేనా, మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఎందుకు అనంటే దాదాపు ఒక 11 days నుండి కూడా మీ దగ్గర నుండి ఏ వీడియో రాలేదు, ఎప్పుడు కూడా మీరు ఇంత గ్యాప్ తీసుకోలేదు కదా, ఏమైంది బ్రదర్ అంత ఓకేనా అనేసి మెసేజ్ పెడతా ఉంటున్నారు. దేవుడి యొక్క మహాకృపను బట్టి, మీ అందరి ప్రార్థనలను బట్టి నేను చాలా బాగున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఈ యొక్క గ్యాప్ రావడం వెనక ఒక చాలా చాలా ప్రాముఖ్యమైన కారణం ఉన్నది. మిమ్మల్ని అందరినీ ఎంతగానో సంతోషపెట్టే కారణం ఉన్నది. అది ఏంటి అనేది నేను ఈ యొక్క వీడియో చివరిలో అనౌన్స్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వమాకండి, చాలా థ్రిల్కి ఫీల్ అవుతారు. ఓకే, ఈ యొక్క వీడియో విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క వీడియోలో మనం ఒక చాలా చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ ని పరిశీలించబోతా ఉంటున్నాము. ప్రపంచ స్థితిగతులను మార్చిన 2 ప్రశ్నలను మనం పరిశీలించబోతా ఉంటున్నాం. ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు, మన ఆత్మీయ జీవితానికి ఎంతగానో దోహదపడే ప్రశ్నలు. నా ఎడల దేవుడి చిత్తము మాత్రమే నెరవేర్చబడాలి, క్రీస్తు చిత్తము చేసే ఒక ప్రభావితమైన వ్యక్తిగా నేను మార్చబడాలి అన్న ఆశ కలిగిన ప్రతి క్రైస్తవుడు ఎరిగి ఉండవలసిన 2 ప్రశ్నలు. దయచేసి గమనించండి. ఇందులో ఒక ప్రశ్న మన తెలుగు బైబిల్లో ఉంటది, రెండవ ప్రశ్న మన తెలుగు బైబిల్లో మిస్ అయింది, కానీ ఒరిజినల్ గ్రీక్ లో అలాగే కేజేవి ఎన్కేజేవి వర్షన్ లో ఉంటది రెండో ప్రశ్న. ఆ 2 ప్రశ్నలను మనం పరిశీలించబోతా ఉంటున్నాము. అంతేకాదు, పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం వెనకాల ఒక 2 ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాలకు ఈ 2 ప్రశ్నలకు చక్కటి సంబంధం ఉన్నది. సో అస్సలు మిస్ అవ్వమాకండి, చివరి వరకు చూడండి. చివరిలో మీకు ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న కూడా ఉంటుంది. ఓకే, ఆలస్యం చేయకుండా ఆ 2 ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో మనం పరిశీలించినట్లయితే, పౌలుగా మారిన సౌలు సంఘాన్ని హింసించి నిమిత్తము యెరూషలేములో ప్రధాన యాజకుల దగ్గర ఆ యొక్క పర్మిషన్ తీసుకొని ఆ యొక్క పత్రాలతోటి దమస్కుకు బయలుదేరాడు. మనందరికి తెలిసింది, ఆ యొక్క దమస్కు మార్గంలో క్రీస్తు ప్రత్యక్షమవుతాడు. గొప్ప వెలుగు సౌలు మీద ప్రకాశిస్తుంది. సౌలు కింద పడతాడు. ఆకాశం నుండి ఒక స్వరం వినబడతా ఉంటుంది సౌలుకి, సౌలా సౌలా నన్నేలా హింసించున్నావు అనేసి. ఆ టైంలో సౌలు అడుగుతాడు మొట్టమొదటి ప్రశ్న. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాము. మొట్టమొదటి ప్రశ్న, ప్రభువా నీవెవడవు, హూ ఆర్ యు లార్డ్? అందుకు దేవుడు బదులిస్తాడు, నీవు హింసించుచున్న యేసును అనేసి. దయచేసి గమనించండి, ఈ సందర్భము మనందరికి తెలిసి ఉండవచ్చు, ఎన్నో ప్రసంగాలు మీరు విని ఉండవచ్చు. ఎవరు నిర్లక్ష్యాన్ని కలిగి ఉండమాకండి. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో నూతనముగా మాట్లాడనే ఉన్నాడు. ఇప్పుడు రెండవ ప్రశ్న 6వ వచనంలో ఉంటది, మన తెలుగులో అయితే లేదు. ఎందుకు అనంటే తెలుగులో లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పెను. తెలుగులో డైరెక్ట్ లేచి పట్టణంలోనికి వెళ్ళుము అని ఉంది, కానీ ఒరిజినల్ గ్రీక్ లో అలాగే కేజేవి ఎన్కేజేవి వర్షన్ లో లేచి పట్టణంలోనికి వెళ్ళుము అన్న ఆ యొక్క సెంటెన్స్ కంటే ముందు ఒక ప్రాముఖ్యమైన భాగం ఉంటుంది. అదేంటో చూద్దాం. 6వ వచనంలో ఎన్కేజేవి వర్షన్ లో చదువుతాను చూడండి. సో హీ ట్రెంబ్లింగ్ అండ్ అస్టానిష్డ్ సెడ్, లార్డ్ వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? సౌలు భయపడుతూ వణుకుతూ ఆశ్చర్యంతో అడుగుతా ఉంటున్నాడు, ప్రభువా నేనేమి చేయాలని ఆశపడుతూ ఉన్నావు అని అడుగుతూ ఉన్నాడు. సో మొట్టమొదటి ప్రశ్న ఏంటి? నీవెవరవు ప్రభువా. రెండో ప్రశ్న, నేనేమి చేయాలి. ఇక్కడ గమనించినట్లయితే నీవెవరవు ప్రభువా అన్న మొదటి ప్రశ్న మనము దేవుడితో కలిగి ఉండే ఆ సహవాసాన్ని సూచిస్తూ ఉన్నది. నీవెవరు ప్రభువా, నీ వ్యక్తిత్వం ఏంటి, నీ గుణగణాలేంటి, నీ హృదయం ఏంటి, నీవేమై ఉన్నావు? ఈ ప్రశ్నలన్నీ మనము దేవుడితో వ్యక్తిగతముగా అనుభవపూర్వకముగా దేవుడితో కలిగి ఉండవలసిన సహవాసాన్ని సూచిస్తూ ఉన్నది. రెండో ప్రశ్న ఏంటి? నేనేమి చేయాలి ప్రభువా అన్న ప్రశ్న మనము దేవుడి యొక్క చిత్తాన్ని ఎరిగి ఉండి, దేవుడి ప్రణాళికను ఎరిగి ఉండి, మనుషులతో మనము కలిగి ఉండవలసిన సహవాసాన్ని సూచిస్తూ ఉన్నది. నేనేం చేయాలి ప్రభువా అనేది ఒక పనిని సూచిస్తూ ఉన్నది కదా. ఆ యొక్క పని అనేది దేవుడికి మనకు సంబంధించింది మాత్రమే కాదు, కానీ మనకును మన పొరుగు వారికి మన చుట్టూ ఉన్న మనుషులకు సంబంధించింది. దేవుడి పని చేయడం
వెళ్ళడము అని అంటే కేవలం 24 గంటల ప్రేయర్ రూమ్ లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే సరిపోదు కదా. వి హ్యావ్ టు స్టెప్ అవుట్, బయటికి వెళ్ళాలి, మనుషులతో మాట్లాడాలి, మనుషులతో డీల్ చేయాలి, వారితో సహవాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడి పనిని మనం నెరవేర్చగలుగుతాము. దేవుడి పని అనేది మనుషుల మధ్య జరిగించేది. సో నీవెవరో ప్రభువా అనేది మనము దేవుడితో కలిగి ఉండవలసిన ఆ సహవాసాన్ని సూచిస్తూ ఉన్నది, ఒక నిలువు గీతను సూచిస్తూ ఉన్నది. అటు తర్వాత నేనేమి చేయాలి ప్రవ్వా అనేది మనము మన తోటి మనుషులతో కలిగి ఉండవలసిన ఆ యొక్క సహవాసాన్ని, ఈ యొక్క అడ్డగీతను సూచిస్తూ ఉన్నది. ఇక్కడ చూడండి 10 ఆజ్ఞలు గనక మనం పరిశీలించినట్లయితే ఆ 10 ఆజ్ఞలలో కూడా ఈ కాన్సెప్ట్ కనపడుతుంది మనకు. 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు మనము దేవుడితో కలిగి ఉండవలసిన సహవాసాన్ని సూచిస్తాయి. అటు తర్వాత మిగతా 6 ఆజ్ఞలు మనము మన పొరుగు వారితో కలిగి ఉండవలసిన సహవాసాన్ని సూచిస్తాయి. ఒక్కసారి ఆ 10 ఆజ్ఞలను మీరు తర్వాత చెక్ చేయండి, ఆ సత్యం మీకే అర్థమవుతుంది. మొదటి 4 మనం దేవుడితో కలిగి ఉండవలసిన సహవాసాన్ని సూచిస్తాయి. నెక్స్ట్ 6 మనము పొరుగు వారితో కలిగి ఉండవలసిన సహవాసాన్ని సూచిస్తాయి. యాక్చువల్గా దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? 2 ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఏంటి అని అంటే, మొట్టమొదటి కారణము మనము దేవుడిని ఎరుగు నిమిత్తము, ఆయనను పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో ప్రేమించే నిమిత్తము, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన గుణగణాలు ఏంటి, ఆయన యొక్క హృదయ స్థితి ఏంటి అని దేవుడిని ఎరుగు నిమిత్తము ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అందుకే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. ఇశ్రాయేలు వినము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మనము దేవుడిని ఎరిగి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మరొక కారణం ఏమిటి అని అంటే, లేవ్యాకాండము 19వ అధ్యాయము 18వ వచనము, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. ధర్మశాస్త్రం ఇవ్వడానికి మొట్టమొదటి కారణం ఏంటి? మనము దేవుడిని ఎరిగి దేవుని ప్రేమించుట కొరకు, అనగా అది దేవునికి మనకు మధ్య ఉన్న రిలేషన్షిప్. రెండవ కారణం ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుట కొరకు, అది మనకును మన చుట్టూ ఉన్న వారికి మధ్య ఉన్న రిలేషన్షిప్. పౌలు అడిగిన ప్రశ్నలకు ధర్మశాస్త్రం ఇవ్వడానికి ఉన్న 2 కారణాలకు మధ్య ఉన్న సంబంధం ఇదే. అంతెందుకు, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ కొందరు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ఆయన అడుగుతూ ఉంటుంటారు, బోధకుడా ధర్మశాస్త్రం అంతటిలో ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఇదే చెబుతూ ఉన్నాడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. అటు తర్వాత అంటూ ఉన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. సో కొత్త నిబంధనలో కూడా మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి, మనకును దేవునికి మధ్య ఉన్న రిలేషన్షిప్. రెండవది పొరుగు వారిని ప్రేమించాలి, అది మనకును పొరుగు వారికి మధ్య ఉన్న రిలేషన్షిప్. మొట్టమొదటిది ఈ యొక్క నిలువు గీతను సూచిస్తూ ఉన్నది, రెండవది అడ్డు గీతను సూచిస్తూ ఉన్నది. ఇక్కడ సిలువ మనకు కనబడుతూ ఉన్నది. ఇప్పుడు మనము మొట్టమొదటి ప్రశ్నకు వద్దాము, నీవెవరవు ప్రభువా? ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితం మనకు ఫౌండేషనల్ క్వశ్చన్, ఒక పునాదితో కూడుకున్న ప్రశ్న. ప్రతి ఒక్కరము జెన్యూన్ గా అంతరంగంలో నుండి అడగవలసిన ప్రశ్న, నీవెవరవు ప్రభువా? ఎందుకు అనంటే, మనం కేవలము క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కాబట్టి క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నామా, లేక ఎస్ నేను క్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నాను, ఐ ఎక్స్పీరియన్స్డ్ క్రైస్ట్ పర్సనలీ, ఆయనతో నాకు ఒక లోతైన వ్యక్తిగత సహవాసం ఉన్నది అన్న నిశ్చయతతో మనం క్రీస్తుని వెంబడిస్తున్నామా అని మనకు బోధ చేసే ప్రశ్నే నీవెవరవు ప్రభువా అనే ప్రశ్న. దయచేసి గమనించండి, ఈ రోజు చాలా వరకు విశ్వాసులైతేనేమి, సంఘాలలో బోధలైతేనేమి, అవన్నీ ఎలా ఉన్నాయి అని అంటే, దేవుడిని గురించి తెలియజేసే బోధలు ఉన్నాయి. దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు. ఎంతసేపు దేవుడు ఏమి ఇస్తాడు, ఏమి చేస్తాడు అన్న వాటిని గూర్చే బోధలు ఉన్నాయి, కానీ ఆయన ఏమై ఉన్నాడు అని తెలియజేసే బోధలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన హృదయ స్థితి ఏంటి, ఆయన యొక్క గుణగణాలు ఏంటి, మన ఎడల ఆయన కలిగి ఉన్న వాంఛ ఏంటి, ఆయన ఏమై ఉన్నాడు యాజ్ ఎ పర్సన్ అన్న బోధలు నేడు క్రైస్తవ సమాజంలో కరువైపోయాయి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో ఒక అద్భుతమైన వాక్యం ఉన్నది.
అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలనో అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఎట్టి వాటిలో ఎట్టి వారిలో ఆయన అతిశయిస్తాడంట. ఆయనను ఎందరైతే పరిశీలనగా తెలుసుకుంటారో వారిని బట్టి ఆయన అతిశయిస్తాడంట. దయచేసి గమనించండి. గాడ్ వాంట్స్ టు బి అండర్స్టూడ్. గాడ్ డిజైర్ టు బి అండర్స్టూడ్. దేవుడు తనను తాను బయలుపరుచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు, ప్రత్యక్షపరుచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏదో డైలీ ఒక అధ్యాయం చదువుకోవడము, కొద్దిసేపు ప్రార్థన చేసుకోవడము, ఆదివారం రోజు మందిరానికి వెళ్ళడం మాత్రమే కాదు, ఇంకేదో కావాలి, ఇంకా లోతుగా ఆయన ఎరిగి ఉండాలి అన్న ఆ తృష్ణ కలిగి ఉన్న వారి కోసం దేవుడు చూస్తూ ఉంటున్నాడు. దయచేసి గమనించండి. మనం మన తల్లిదండ్రులను ఎలా ఎరిగి ఉంటాము, వాళ్ళ టేస్ట్లు ఏంటి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళు ఏ సందర్భానికి ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, మనకు చాలా లోతుగా తెలుసు కదా. దేవుడు కూడా మనము ఆయనను అంత లోతుగా తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. అటువంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి. దేవుణ్ణి గురించి తెలుసుకోవడం వేరు, దేవుడినే ఎరిగి ఉండడం వేరు కదా. దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ నోవింగ్ అబౌట్ గాడ్ అండ్ నోవింగ్ గాడ్ హిమ్సెల్ఫ్. మనము వాక్యాన్ని లోతుగా ఎరిగి ఉండి, ఆ యొక్క మర్మాలను ఎరిగి ఉండి, అనేక మందికి తెలియని సత్యాలను మనం ఎరిగి ఉండి, దేవునిని గూర్చిన జ్ఞానముని ఎరిగి ఉండవచ్చు, దేవునిని గురించి ఎరిగి ఉండవచ్చు. దేవుడు ఎటువంటి వారి కొరకు చూస్తూ ఉన్నాడు అనంటే, నీకు జ్ఞానం ఉన్నా లేకున్నా, తెలివి ఉన్నా లేకున్నా, సామర్థ్యం ఉన్నా లేకున్నా, తలాంతులు ఉన్నా లేకున్నా, అయ్యా నేను నీతో లోతైన సహవాసము కలిగి ఉండి నిన్ను ఎరిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాను ప్రభా, నీ గురించి కాదు. ఇప్పుడు మోడీ ఉన్నాడు, మోడీ గురించి చాలా మందికి తెలుసు. ఆయన పుట్టు పూర్వోత్తరాలు చాలా మందికి తెలియనంత లోతుగా తెలుసు. కానీ మోడీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి మోడీ ఏంటి అని తెలుస్తుందా? మోడీ ఏంటి అనేది ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే ఆయనతో పర్సనల్ కనెక్షన్ కలిగి ఉంటారో వారికి మాత్రమే తెలుస్తుంది మోడీ ఏంటి అనేది. సో మోడీ గురించి తెలుసుకోవడం వేరు, మోడీ ఏంటి అని తెలుసుకోవడం వేరు. అదే విధముగా వాక్యంలో ఎంత జ్ఞానం ఉన్నా కానీ దేవుడిని గురించి తెలుసుకునే అనుభవం ఉంటది, కానీ దేవుడినే తెలుసుకునే అనుభవం అనేది ఆయనతో లోతైన సహవాసం కలిగి ఉంటేనే ఉంటది. అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 11 వచనాలలో రక్షింపబడి 28 సంవత్సరాలు అయినాక కూడా పౌలు అంటా ఉంటున్నాడు, ఇంకా ఆయనను గూర్చి తెలుసుకోవాలి అనేసి, ఆయన పునరుత్థాన శక్తి ఎట్టిదో ఎరిగి ఉండాలి అనేసి పౌలు అంటూ ఉన్నాడు. దేవునిని ఎరిగి ఉండడము అనేది ఏదో బీటీహెచ్ చేసి, ఎంటీహెచ్ చేసి, బైబిల్ కాలేజీలు చేసి, రెవరెండ్లు, రివైవల్ స్పీకర్లు, అపోస్తలు అనే టైటిల్ పెట్టుకుంటే వచ్చే అనుభవం కాదు అది. దేవునికి కంప్లీట్ గా సరెండర్ అయిపోయి దీన హృదయముతోటి ఆయన పాదాల దగ్గర పడిపోయి, అయ్యా నీవెవరో ప్రభా, అయ్యా ప్రత్యక్షపరుచుకో ప్రభా, నా మనోనేత్రాలు తెరువు ప్రభా అని నా తల్లిని ఎరిగి ఉన్నట్టుగా, నా తండ్రిని ఎరిగి ఉన్నట్టుగా నీతో ఆ పర్సనల్ కనెక్షన్ కావాలని ఆశపడుతూ ఉన్నాను ప్రభా అని అంటే, అటువంటి వారి మనోనేత్రాలు తెరుస్తాడు దేవుడు. అటువంటి వారికి చదువు ఉన్నా లేకున్నా, జ్ఞానం ఉన్నా లేకున్నా, తలాంతులున్నా లేకున్నా, పండితులు సైతము చూడలేని సంగతులను వారు చూసేలాగా దేవుడు వారి మనోనేత్రాలు తెరుస్తాడు. చూడండి, దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకోవడం అనేది కూడా ఒక్కొక్క లెవెల్లో ఉంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ప్రత్యక్షపరుచుకుంటాడు. సంఘంలో 3 స్థాయిలు ఉంటాయి: పిల్లలు, యవ్వనులు, వృద్ధులు లేక తండ్రులు. ఈ పిల్లలు, యవ్వనులు, తండ్రులు అనేది వయసుకు సంబంధించింది కాదు, ఇది ఆత్మీయ పరిపక్వతకు సంబంధించింది. కొంతమంది సంఘంలోకి వచ్చి 20 సంవత్సరాలైనా కానీ ఇంకా పిల్లల పరిపక్వతలోనే ఉంటారు అన్నట్టు. కొంతమంది సంఘానికి వచ్చి ఒక 2-3 సంవత్సరాల్లోనే వారు ఎంతో పరిపక్వతను కనపరుస్తూ ఉంటారు ఆత్మీయ జీవితంలో. సో మనం ఆత్మీయంగా ఎంత పరిపక్వతలోకి వెళుతూ ఉన్నాము అన్న దాన్ని బట్టే దేవుడు అంతగా తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు. ఆ ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు దేవుడు. అదే అడుగుతూ ఉన్నాడు పౌలు. మొట్టమొదటి ప్రశ్న, నీవెవరవు ప్రభా, ఐ వాంటెడ్ టు నో యు. నీ గురించి తెలుసుకోవడం కాదయ్యా, నిన్నే ఎరిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది, అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును, అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు.
అంత్యకాలంలో క్రీస్తు విరోధి ఆత్మ అతి భయంకరంగా సంఘంలోనే పనిచేసిద్ది. అనేకులు భ్రష్టత్వం చేత నింపబడతారు, అనేకులు అబద్ధ బోధలు అబద్ధ ప్రవక్తల ద్వారా మోసపరచబడతారు. కానీ ఎందరైతే తమ దేవునిని ఎరిగి ఉంటారో వారు చేస్తారంట బలమైన కార్యాలు. మనం అందరము అట్టి బలమైన కార్యాలు చేసే వారముగా ఉండాలి అనంటే మన ప్రార్థన ఎలా ఉండాలి అనంటే, ప్రభువా నాతో మాట్లాడు, నీ హృదయాన్ని బయలుపరచు దేవా. ఈ ఆశీర్వాదాలు, మేలులు, అద్భుతాలు ఇది కాదయ్యా, కేవలం వీటి కొరకు కాదయ్యా నేను భక్తి చేసేది, నీ హృదయాన్ని ఎరిగి ఉండాలి. ఐ వాంటెడ్ టు నో యూ లార్డ్. అట్టి ప్రార్థన చేసేవారు మాత్రమే అంత్యకాలంలో దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తారు. సో దేవుణ్ణి ఎలా ఎరిగి ఉండగలుగుతాము అనంటే, దేవుడితో సమయమును గడుపుట ద్వారా మాత్రమే. దేవుడితో సమయాన్ని ఎలా గడుపుతాము అనంటే వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మాత్రమే. ఆ వాక్యము చదవడము కూడా ఏదో మర్మాలు తెలుసుకోవాలి, ఆ జ్ఞానంలో వృద్ధి పొందాలి అని కాకుండా ఆయన హృదయాన్ని తెలుసుకోవాలన్న తృష్ణతో చదివితే మాత్రమే మనము దేవుడిని ఎరిగి ఉండే అనుభవంలోకి వెళ్తాము. రెండో ప్రశ్న, నేనేమి చేయాలి ప్రభువా? ఎప్పుడైతే దేవుడిని ఎరిగి ఉంటామో వెంటనే దేవుడు బయలుపరిచేది ఏంటో తెలుసా? మనమేమి చేయాలో దేవుడు చెప్తాడు. దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి, ఆ గురి ఏంటి, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు మన ఎడల ఎటువంటి చిత్తమును కలిగి ఉన్నాడు, దానిని బయలుపరుస్తాడు దేవుడు. పౌలు నీవెవరో ప్రభువా అని దేవుడిని ఎరిగి ఉండే ప్రశ్న అడిగాడు కాబట్టే వెంటనే పౌలు ఏమి చెయ్యాలో కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈరోజు రక్షింపబడి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయినా కానీ చాలా మంది క్రైస్తవుల ఆత్మీయ ప్రయాణము గురి లేని ప్రయాణముగా, గమ్యము లేని ప్రయాణముగా, ఎటంటే అటు వెళ్ళడము, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడము, ఏది తోస్తే ఆ పని చేయడము అన్నట్టుగా అయిపోయింది. కానీ ఎప్పుడైతే దేవుడి చిత్తం ఏంటి, ప్రణాళిక ఏంటి, నేను చనిపోయే వరకు నేను చేరుకోవాల్సిన గురి ఏంటి అన్న గ్రహింపును కలిగి ఉంటారో అప్పుడు జట్టి అయిన సైనికుని వలె ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మాత్రమే పరిగెడుతూ ఉంటారు తప్పితే ఈ బోధలు, ఆ బోధలు, అక్కడ అలా అద్భుతం, ఇక్కడ ఇలా అద్భుతం అనేసి ఎక్కడికి పడితే అక్కడికి పరిగెత్తరు, ఏది పడితే అది చేయరు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉంటున్నాడు. నీవు క్రైస్తవ కుటుంబంలోనే పుట్టుండవచ్చు, రక్షింపబడి 10, 15, 20, 30 సంవత్సరాలు అయితే ఉండవచ్చు. కానీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి అని ఎప్పుడైనా గాని ఆ స్పృహను కలిగి ఉన్నావా? ఎప్పుడైనా దాని గురించి దేవుని దగ్గర విచారించావా? దేవుని పని చేయడము అనంటే, దేవుని ప్రణాళిక నెరవేర్చడము అనంటే అందరూ సేవలోకి రావాలి అని కాదు. దేవుడిని ఎరిగి ఉన్న వారముగా మనం ఉన్నట్లయితే మనం ఏ ప్లేస్ లో ఉన్నా గాని, ఏ పనిలో ఉన్నా గాని, ఆ స్థలములో ఆ పనిలో దేవుడికి మహిమకరంగా జీవించడమే, కొందరినైనా క్రీస్తు కొరకు సంపాదించుకోవడమే. చూడండి, దానియేలు ఉన్నాడు, రాజు దగ్గర పనిచేశాడు. ఆయన ఏమి పాస్టర్ కాదు, యాజకుడు కాదు, కానీ ఉన్న స్థానములో, ఉన్న పనిలో దేవుడికి మహిమకరంగా ఉన్నాడు. నెహమ్యా కూడా రాజు దగ్గర పనిచేశాడు. ఆయన ఏమి యాజకుడు కాదు, సంపూర్ణ సేవకు సమర్పించుకున్న వ్యక్తి ఏమి కాదు, కానీ మందిరాన్ని పునరుద్ధరించే బలమైన సాధనంగా వాడబడ్డాడు. ఎస్తేరు కూడా తనను దేవుడు ఆ సమయానికి, ఆ స్థలానికి ఎందుకు నడిపించాడో గ్రహించి తన ప్రార్థన జీవితం ద్వారా తన జాతిని మొత్తం రక్షించుకున్నది. ఎందరైతే మొదటి ప్రశ్న నీవెవరో ప్రవ్వా అని అడిగే అనుభవంలో ఉంటారో వాళ్ళు వెంటనే నేనేమి చేయాలి ప్రవ్వా అన్న అనుభవంలోకి కూడా వస్తారు. అప్పుడు అటువంటి వారికి పెద్ద జ్ఞానం లేకున్నా, పెద్ద పెద్ద తలాంతులు లేకున్నా, పెద్ద టాలెంట్స్ ఏమి లేకున్నా కానీ దేవుడు వాడుకుంటాడు. దేవుడు సామర్థ్యం ఇచ్చి నిలబెట్టుకుంటాడు అటువంటి వారిని. చూడండి, దేవుడు సామర్థ్యము కలిగిన వారి కొరకు చూడట్లేదు, కానీ దేవుడు ఆయనకు ఎందరైతే సమీపస్తులుగా ఉన్నారో వారి కొరకు చూస్తూ ఉన్నాడు. అందుకే ఎక్కడో చెప్పులు కుట్టుకునే విలియం కేరీ దేవుడిని ఎరిగి ఉన్న అనుభవంలో ఉన్నాడు కాబట్టి, దేవుడు ఏమి చేయాలో చెప్పాడు కాబట్టి భారతదేశానికి వచ్చాడు, భారతదేశాన్ని ప్రభావితం చేయగలిగాడు. ఎక్కడో ఒక పేద డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి, ఒక యవనస్తుడు, పేదవాడు, దేవుడిని ఎరిగి ఉన్న అనుభవంలో ఉన్నాడు కాబట్టి దేవుడు వెంటనే ఏం చేయాలో చెప్పాడు. ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు, చీకటి ఖండాన్ని వెలుగుమయం చేశాడు. ఈరోజు నీవు కూడా ఈ తీవ్రతను కలిగి ఉన్నట్లయితే, నిజమే కదా, నా ఆత్మీయ జీవితంలో అసలు నేను ఎక్కడికి వెళ్తా ఉంటున్నాను, ఓకే బైబిల్ చదువుకుంటున్నాను, ఏదో ప్రార్థన చేసుకుంటున్నాను, మందిరానికి వెళ్తా ఉంటున్నాను, కానీ ఇంకా లోతైన అనుభవంలో నేను లేను కదా, నా దేవుడిని వ్యక్తిగతంగా ఇంకా లోతుగా ఎరిగి ఉండే అనుభవంలో లేను కదా,
దేవుడిని గురించి తెలుసుకుంటూ ఉన్నాను, కానీ దేవుడినే ఎరిగి ఉండే అనుభవంలో నేను వెళ్ళాలి. క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి క్రీస్తును కలిగి ఉండడం కాదు, కానీ క్రీస్తును నా వ్యక్తిగతంగా నేను ఎరిగి ఉన్నాను కాబట్టి, నేను రుచి చూచాను కాబట్టి ఆయనతో ప్రయాణం చేసే అనుభవంలోకి నేను వెళ్ళాలి అన్న తృష్ణను నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు వెంటనే నీవేమి చేయాలో కూడా చెబుతాడు. నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళికను ఆయన బయలుపరుస్తాడు. ఒక్కసారి అది తెలుసుకున్నావా? నీకు మళ్ళా చెప్తున్నాను, సామర్థ్యం లేకున్నా, తలాంతులు లేకున్నా, పెద్ద చెప్పొచ్చిందిలే అనేసి మనుషులు నీ గురించి లైట్ గా మాట్లాడుతూ ఉన్నా గానీ ఒకనాడు బలంగా నిలబెట్టుకుంటాడు దేవుడు. అనేకులను ప్రభావితం చేసే బలమైన సాధనముగా వాడుకుంటాడు. ఈ అంత్యకాలంలో అటువంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. మరలా చెబుతూ ఉన్నాను, వారు తమ దేవుడిని ఎరిగి ఉన్నారు కాబట్టి బలమైన కార్యాలు చేస్తారు అని వాక్యం తెలియజేసిన విధముగా ఆ రకంగా నిన్ను నిలబెట్టుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సిద్ధంగా ఉన్నావా? ఆ తృష్ణ నీలో ఉన్నదా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ 2 ప్రశ్నల అనుభవంలోకి పౌలు వెళ్ళాడు కాబట్టి ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగాడు. గొప్ప పరిచర్య చేశాడు. అనేక పత్రికలు రాశాడు. మిషనరీ ప్రయాణాల ద్వారా అనేక ప్రాంతాలను ప్రభు కొరకు పట్టుకున్నాడు. ఆయన చేసిన పరిచర్య ద్వారా ప్రపంచ స్థితిగతి మారిపోయింది. మరలా అటువంటి ఉజ్జీవము రానై ఉన్నది. ఆ సమయానికి మనమందరము సిద్ధముగా ఉందముగాక. ఆమేన్. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి మనందరి వినికిడిలో భద్రపరచును గాక. లెంత్ ఎక్కువైనా గానీ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. చివరిలో నేను ఆ యొక్క న్యూస్ ఏంటో చెప్తా అన్నాను కదా, ఎందుకు డిలే అయింది ఏంటి అనేసి. ఏం లేదు, దేవుడి యొక్క మహాకృపను బట్టి నా యొక్క వివాహము నిశ్చయమైనది. ఆ తేదీ నిశ్చయమైనది. సో ఈ యొక్క మే ఎండింగ్ వరకల్లా వివాహం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఆ యొక్క వివాహం నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. సో ఆ పనుల్లోనే నేనేమి వీడియో చేయలేకపోయాను. ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు ఏంటి అనేది నేను ప్రత్యేకంగా మీకు తెలియజేస్తాను. ఇక్కడే యెరూషలేములోనే జరుగుతుంది వివాహము, ఈ యొక్క యెరూషలేం సెంటర్లో. సో ప్రతి ఒక్కరు యొక్క వివాహం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుడు చక్కటి అనుకూలతను అనుగ్రహించలా ఉన్న ఈ యొక్క ఫుడ్ విషయంలో, అన్ని విషయాలలో దేవుడు చక్కగా ఆయనకు మహిమకరంగా జరుగులాగున ఆయన నామం మహిమపరచబడాలి. సో ప్రతి ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు, టైం ఏంటి అనేది నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.